అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పెట్టిన వీడియోకైతే నిజంగా చాలామంది అభిమానం చూపించారు. అసలు ఇంత రెస్పాన్స్ వస్తుందని అయితే నేను అస్సలు అనుకోలేదండి. మంచి మంచి కామెంట్లు పెట్టారు ప్రతి ఒక్కరూను. ఇక్కడ నేనైతే చిన్న తప్పు అయితే నేను చేశానండి, అది మీకు చెప్తాను. నేను ఛానల్ డిసెంబర్ నెలలో స్టార్ట్ చేశానండి. చేసిన తర్వాత ఒక 4, 5 వీడియోలు పెట్టిన తర్వాత ఏ వీడియోలు పెట్టాలనేది, అసలు ఏం చేయాలనేది కూడా నాకు అర్థం కాలేదు. అందరూ పెడుతున్నారు కదా, అలాగే మనం ఏదో ఒకటి బయటకు వెళ్ళిందో లేకపోతే ఇక్కడ ఒక గుడికి వెళ్ళిందో అలా ఏవో పెడదాంలే అన్నట్టు నేను ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ వెంటనే మళ్ళీ హెల్త్ ప్రాబ్లంలు వచ్చిన వలన మళ్ళీ ఆపేశాను. మొన్న ఒక 3 నెలల నుంచి సరే ఎందుకు ఆపేయడం, ఏదో ఒకటి ప్రయత్నం చేద్దాము, అలా మానేయడం ఎందుకు, మనం ఏదో ఒకటి చేస్తేనే కదా మనకి ఏదన్నా తెలిసేది అన్న ఉద్దేశంతో మళ్ళీ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను. కానీ నాకు ఏ వీడియోలు పెట్టాలనేది నాకు అర్థం కాలేదు. మనసులో అయితే చాలా బాధ అయితే ఉంది, కానీ ఏ వీడియోలు చేయాలనేది అయితే నాకు అసలు అర్థం కాలేదు. కాబట్టి నేను ఇలా అప్పుడంతా ఎలక్షన్ హడావిడి నడిచింది కదా, లాస్ట్ మంత్లో అంతా రాజకీయాల గురించి అవి నడిచాయి. సరే, అందరూ ఆ ఛానల్స్వే, అవే న్యూస్ ఛానల్స్, రాజకీయాలకు సంబంధించినవే అవే చూస్తున్నారు తప్ప మామూలువి అయితే ఎవ్వరూ చూడట్లేదు. నేనైతే మరి బయటకు వెళ్ళి ఈ చీరలు బాగున్నాయి, ఈ షాప్లో ఈ చీరలకి ఇక్కడ ఆఫర్ ఉంది, ఈ బంగారం కొట్లో ఇవి ఉన్నాయి, ఇవి కొనుక్కోండి అవి కొనుక్కోండి అని అయితే నేను బయటకు వెళ్ళి మీకు నేను చూపించలేను అసలు అలాగా. కానీ ఏ వీడియోలు పెట్టాలా అని చెప్పేసి నేను ఇలాగ రాజకీయాలకు సంబంధించిన అప్పుడు అదే కదా లాస్ట్ మంత్లో బాగా ట్రెండింగ్ నడిచింది కదా అని చెప్పేసి కొంచెం ఛానల్ గ్రోత్ అవ్వాలి మొదలుపెట్టి వదిలేసామన్నట్టు కొంచెం రాజకీయాల వీడియోలు అయితే నేను చేశాను. అన్ని షార్ట్ వీడియోలే ఎక్కువ చేశాను పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగా అనేసి. పెద్ద వీడియోలు అయితే 1, 2 చేశాను తప్ప ఎక్కువైతే నేను చేయలేదు. దానివల్ల అందరూ ఇప్పుడు అనుకొని ఉండుంటారు, ఈ ఒక్క వీడియో ఇలా వైరల్ అయింది కానీ ఆ వీడియోలో ఏంటి ఇప్పుడు ఇలా చేసిందని అనుకోవచ్చు. ఒక ఆవిడ కూడా నన్ను అడిగారు, మీరు ఇంత బాధలో ఉండి రాజకీయాలకు సంబంధించిన వీడియోలు ఎలా చేశారండి, మీకు ఎందుకు అని అనేసి అడిగారు. నేను కావాలని అయితే చేయలేదండి. నాకు ఏం చేయాలో అర్థం కాక ఛానల్ మొత్తం గ్రోత్ తగ్గిపోతుంది మళ్ళీ అన్న ఉద్దేశంతో కొంచెం ఛానల్ పైకి వస్తుంది అని అన్నట్టు వ్యూస్ వస్తాయి కదా, ఇప్పుడు అంత ట్రెండ్ అదే నడుస్తుంది అన్న ఉద్దేశంతో నేను రాజకీయ వీడియోలు చిన్నవి అందులో కూడా మంచి షార్ట్లు అయితే కూడా పెట్టాను. మామూలుగా మన జనరల్గా ఇంట్లో నడిచేవి అలాంటి చిన్నవి మంచి విషయాలు కూడా పెట్టాను. కొన్ని అయితే అవి ఉన్నాయి. ఇక ఇప్పుడైతే నేను చేయనండి, ఎందుకంటే మీ అందరి అభిమానం ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మన ఇంటి విషయాలు ఇలా పబ్లిక్లో పెట్టుకోవచ్చా లేదా అని అయితే నేను ఆలోచించాను అన్నమాట. పెట్టకూడదేమో, ఇది తప్పేమో, రేపు ఎవరన్నా ఇంకా ఏమన్నా కామెంట్ చేస్తారా ఏమో, రియాక్షన్ ఎలా ఉంటుందనేది మనకు తెలియదు కదా. మనసులో చాలా బాధ ఉన్నా కూడా బయటికి చెప్పలేం కాబట్టి నేను ఈ వీడియో చేయాలా వద్దా అని ఆలోచిస్తూనే సరే ఇంకేమీ చేయలేం లేదు, మన మనసులో ఎంత బాధ ఉన్న నిజాలని మనకున్న కష్టాలని చెప్పుకోవడంలో తప్పులేదు అన్నట్టు నిన్న మాకు జరిగిన బాధని నేను చేశాను అనమాట. దానికి చాలామంది రెస్పాన్స్ వచ్చింది. నిజంగా అంత వస్తుంది, సారీ అండి. అసలు ఇంత రెస్పాన్స్ ఇచ్చి ఇంత మంచి కామెంట్లు పెడతారని అయితే నేను అస్సలు అనుకోలేదండి. ఈసారి ఏదున్నా నేను ఉన్న నిజాలే చెప్పి, నాకున్న కష్టాలనే చెప్పి మీ అందరి అభిమానం ఉందని నేను చెప్తూ ఉంటాను. వీళ్ళకి ఇలాంటి వీడియోలు ఏదైనా ఉంటే మీకే చెప్పుకుంటారండి. మీరు ఇంత సపోర్ట్ ఇస్తారని అయితే అనుకోలేదు. అంటే మన పర్సనల్ విషయాలు పబ్లిక్లో ఎందుకు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో నేను చేయలేదన్నమాట ఇన్ని రోజులను. కానీ మీ అందరి అభిమానం ఉంది కాబట్టి ఇప్పుడు ఏదున్నా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఏదైనా తప్పుగా ఉంటే మాత్రం మన్నించండి. మీ అందరి సపోర్ట్ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విషయం చెప్దామని నేను వీడియో చేశానండి. మంచి వీడియోలు అయితే ఇక నుంచి నేను ఏదన్నా విషయాలైనా ఏమన్నా నేను మీకు షేర్ చేసుకుంటాను. నమస్కారం.